అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య ఇప్పుడు వాల్తేరు వీరయ్యతో సూపర్ సక్సెస్ కొట్టిన బాబీ కొల్ల దర్శకత్వంలో ఎన్బీకే 109 చిత్రం తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క సినిమా ఎన్నికల కారణంగా కొన్ని రోజులు వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్గా జరిగిన ఏపీ ఎన్నికల్లో కూడా బాలయ్య హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. ఇలా హ్యాట్రిక్ల అనంతరం మళ్ళీ షూటింగ్తో బిజీ అవ్వనున్నారని ఈ మధ్య వార్తలు వచ్చినా ఇంకా షూటింగ్లో అడుగు పెట్టలేదని స్వయంగా బాలయ్య రీసెంట్గా జరిగిన ఓ ఫంక్షన్లో చెప్పుకొచ్చారు. ఇక బాలయ్య పుట్టినరోజు జూన్ 10న పురస్కరించుకొని ఎన్బీకే 109 టీం ఓ బ్లాస్టింగ్ అప్డేట్కు సిద్ధమైంది. ఇంతకుముందు మహాశివరాత్రి కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి పెంచేశాయని చెప్పాలి. ఇక ఇప్పుడు బాలయ్య బర్త్డే స్పెషల్గా మూవీ టీం ఏం వదలబోతారా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఇక ఆ అప్డేట్కు సంబంధించి సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, దర్శకుడు బాబీ, నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నెటిజన్లకు ఫ్యాన్స్కు సోషల్ మీడియాలో బాగా కవ్వించారు. ఫ్యాన్స్కు పిచ్చెక్కిస్తూ ఉన్నారు. ఫైరింగ్ అప్డేట్, బ్లాస్టింగ్ అప్డేట్ అంటూ ఊరిస్తూ ఉన్నారు. తాజాగా సితారా సంస్థ మాన్స్టర్ను రివీల్ చేయబోతున్నట్టు ఓ పోస్టర్ను వదిలింది. ఇక ఆ యొక్క పోస్టర్లో బాలయ్య ఫేస్ కనిపించలేదు, కానీ 2 బ్యాగ్స్ పట్టుకొని నడిచి వస్తూ ఉన్నారు. ఇక ఈ పోస్టర్ పవర్ఫుల్గా ఉంది. అతను వస్తూ ఉన్నాడు అని తెలుపుతూ సోమవారం ఉదయం 11:27 మాన్స్టర్ను రివీల్ చేయబోతున్నట్లుగా ఇందులో పేర్కొన్నారు. ప్రస్తుతం సితారా బ్యానర్పై వచ్చిన ఈ యొక్క ట్వీట్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది. ఇక ఈ యొక్క మూవీలో బాలయ్య సరసన ఊర్వశి రౌతేలా హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీకి తమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క మూవీ నుంచి మానిస్టర్ను రిలీజ్ చేయబోతుంది చిత్రబృందం.